ఇన్వెస్ట్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన స్టాక్ని మన వాచ్ లిస్ట్లో పెట్టుకునే దానికి చూసుకునే స్టాక్ ఒకటి మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి. సో ఆ స్టాక్ ఏంటనంటే ఎయిర్టెల్ స్టాక్ అండి. ఈ ఎయిర్టెల్ స్టాకు అంటే భారతీయ ఎయిర్టెల్ స్టాకు ఇప్పుడు ఈ ఎయిర్టెల్ స్టాక్ని మనకి 486 484 ఆ రేంజ్లో మనకి ట్రేడ్ అవుతుంది. సో మనకి ఈ ఎయిర్టెల్ స్టాక్ చాలా బెస్ట్ స్టాక్ అండి. టెలికాం ఇండస్ట్రీలో మనకి ఇప్పుడు 2 స్టాక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వడాఫోన్ ఐడియా, ఇంకోటి ఏంటంటే ఎయిర్టెల్. సో ఈ రెండింటిని ఇప్పుడు మార్కెట్లో లీడ్ చేస్తుంది ఏంటంటే ఎయిర్టెల్లే లీడ్ చేస్తుందండి. సో ఈ ఎయిర్టెల్ని మనం తీసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇది అబవ్ 600 రేంజ్కి కూడా, ఇంకా 600 అబవ్ కూడా వెళ్ళేదానికి కూడా అవకాశం ఈ స్టాక్ ఉందండి. సో ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ వేలో కూడా మనం తీసుకున్నా సరే ఇంచుమించు 530 540 రేంజ్కి కూడా వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది ఈ స్టాకు. సో మనకి లాంగ్ టర్మ్లో అయినా సరే షార్ట్ టర్మ్లో అయినా సరే గ్రోత్ ఇచ్చే స్టాకు ఈ టెలికాం సెక్టార్లో ఎయిర్టెల్ స్టాక్ అంటే. సో ఇప్పుడు దీనికైతే పెద్ద కాంపిటీషన్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనకి వడాఫోన్ ఐడియా ఉన్నా సరే దీనికి ఎయిర్టెల్కి కాంపిటీషన్ అయితే కాదు, కాంపిటీషన్ అంత లేదు. సో ఇది ఎయిర్టెల్ అయితే మనకి 4Gలో మంచి ప్యాకేజెస్తో మంచి మనకి నెట్ కానీ డేటా కానీ మనకి ఇస్తుంది. సో ఫాస్ట్గా ఉండేదాని డేటా కూడా, అంటే ఇంటర్నెట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ టెలికాంలో మనకి ఎయిర్టెల్ అయితే చాలా బెస్ట్ స్టాక్ అండి. మీరు రాడార్లో పెట్టుకోండి, చూసుకోండి, మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. మీకు మార్కెట్ క్యాప్ కూడా ఇది చాలా ఎక్కువ అండి. ఇది అబౌట్ 2,30,000 crores అబౌవ్ ఉంటుంది ఈ స్టాకు మార్కెట్ క్యాప్ వచ్చి. సో మనకేంటంటే కొద్దిగా షార్ట్ టర్మ్కైనా గ్రోత్ ఇస్తుంది, లాంగ్ టర్మ్లో అయినా సరే మనకి ఇది బెస్ట్ స్టాక్ అండి. ఇది అబౌవ్ 600 వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు 486 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మీకు అబౌవ్ ఈజీగా 600 అబౌవ్ కూడా మనకి వెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు ఈ స్టాక్కి సంబంధించి మీ రాడార్లో పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరోనా సిచ్యువేషను, ఎకానమీ స్లో డౌన్ అవటము, వాళ్ళకు కూడా ఏంటంటే కొద్దిగా బిజినెస్ అనేది కొంచెం తగ్గుంటాం, అన్ని బిజినెస్లు కూడా తగ్గున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మీరేంటంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఇంత బేరిష్లో కూడా ఇది ఇప్పుడు బేరిష్లోనే ఉన్నా కొద్దిగా మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేదానికి కొద్దిగా అవకాశం, అంటే ఒక 20-25% వెళ్ళేదానికి అయితే అవకాశం ఉన్న స్టాక్ అండి ఇప్పుడు ఎయిర్టెల్ స్టాకు. సో ఈ భారతీయ ఎయిర్టెల్ స్టాకు లార్జ్ క్యాప్. సో దీన్ని ఈ స్టాక్ని మీరు రాడార్లో పెట్టుకునేదానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీనికి కాంపిటీషన్ ఏమీ లేదు. ఫ్యూచర్లో మనకి జియో కానీ ఐపీఓగా వస్తే సో అప్పుడు ఏదన్నా మనకి కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఎయిర్టెల్ మంచి స్టాక్ ఉంటుందండి. ఒకవేళ జియో కూడా మనకి ఫ్యూచర్లో ఐపీఓగా వచ్చినా, రిలయన్స్ జియో కూడా ఫ్యూచర్లో ఐపీఓగా వచ్చినా కొద్ది రోజులు జియో కొద్దిగా రేజింగ్లో అంతా ఉన్నా సరే కానీ దీని డిమాండ్ అయినా ఎయిర్టెల్ డిమాండ్ అయితే తగ్గదండి. ఎయిర్టెల్ అయితే కన్సిస్టెన్సీగా రోజుకి కొద్దిగా గ్రోత్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో కొత్త కస్టమర్స్ కూడా వస్తున్నారు. సో సర్వీస్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు బాగా. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ ఎయిర్టెల్ స్టాక్ని మీ రాడార్లో పెట్టుకొని ఎయిర్టెల్ స్టాక్ని తీసుకుంటే చాలా బెస్ట్ అండి ఈ స్టాకు. మీరు ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయినా సరే ఇంట్రా ట్రేడ్ చేసే వాళ్ళు ఎలా చేస్తుంటారు, షార్ట్ టర్మ్లో 530 550 540 ఆ రేంజ్కి కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. కొద్దిగా లాంగ్ టర్మ్ గ్రోత్కి కానీ వెళ్తే లాంగ్ టర్మ్లో మనకి ఈజీగా 600 అబవ్ వెళ్ళేదానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్న స్టాక్ అండి ఇది. ఖచ్చితంగా ఇది అప్ సైడ్ వెళ్తుంది. సో మీరు ఈ స్టాక్ని కూడా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఈ ఎయిర్టెల్ స్టాక్ని, భారతీయ ఎయిర్టెల్ స్టాక్ని నిఫ్టీ 50 మీరు మీ రాడార్లో పెట్టుకొని మీరు కూడా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే దానికి చూసుకోండి. ఇప్పుడైతే దీని మీద కొద్దిగా ఒకటి అయితే పెట్టవచ్చండి. దీన్ని కూడా మీరు కొద్దిగా గమనించి మీ వాచ్ లిస్ట్లో భారతీయ ఎయిర్టెల్ని కూడా ఉంచుకునే దాన్ని చూసుకోండి. కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి, కొద్ది ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి, కానీ అంత ఒకేసారి అయితే పెట్టద్దు. సో మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఇచ్చే స్టాక్ టెలికాం సెక్టర్లో ఉందంటే అది భారతీయ ఎయిర్టెల్ స్టాక్ కూడా ఒకటండి. సో వడాఫోన్ ఐడియాకి అయితే వెళ్ళొద్దు, భారతీయ ఎయిర్టెల్ స్టాక్కి వెళ్ళండి. కొద్దిగా మనకి షార్ట్ టర్మ్కైనా లాంగ్ టర్మ్కైనా గ్రోత్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్.